వాటిగా మోంతా తుఫాను ఏపీని వణికిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి ఇంకా మరింతగా ఉగ్రరూపం దాలుస్తోంది మోంతా తుఫాన్. ఈ రాత్రి అంటే రాత్రి 11-12 గంటల సమయంలో మోంతా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటబోతోందంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. 100 కిలోమీటర్ దాదాపుగా 80-90 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఆ తీరాలలో గాలులు బలంగా వీస్తున్నాయి. ఇక తీరం దాటే సమయంలో రాత్రి తర్వాత ఇంకా మరింత ప్రచండమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఈ రాత్రి కల్లా తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో తీరం దాటేటువంటి క్రమం అనేది తుఫాన్ను అంచనా వేస్తున్నారు. తుఫాను మెల్లగా తీరం దాటేటువంటి ప్రాసెస్లో కొనసాగుతున్న అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగం పదే పదే ప్రజలకు సూచిస్తున్నారు. ఎస్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మరింత సమాచారం అందిస్తారు. సో తీరం ఎట్లా దాటుతుంది, ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాను ఎక్కడ కేంద్రీకృతమైంది, ప్రస్తుతం ఏ దిశగా కదులుతున్న అంశాలపైన పూర్తి సమాచారాన్ని గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్. ఎస్ రాజేష్, మనం చూస్తుంటే టోటల్గా మనకి మోంతా ముంచుకొస్తుంది. అంటే ఒక ప్రళయం లాగా ముందుకు ముంచుకొస్తుంది. ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికలకు అనుగుణంగానే మనకి అక్కడ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది, ఉధృతంగా మారుతుంది, ఎప్పుడు ఉప్పనిగా మారుతుందని ఒక భయాందోళనలు అయితే కనిపిస్తున్నాయి. టోటల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకు ఉండే అంచనాలను తలకిందులుగా చేస్తూ కాకినాడ యానమల మధ్య దాటే అవకాశం ఉందనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించింది రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మిగతా దేశంలో మరోవైపు ప్రపంచం నుంచి కూడా అంటే వరల్డ్ సంబంధించిన వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించిన అబ్జర్వేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎంత తీవ్ర స్థాయిలో వస్తుందనేది మోంతా ఇప్పటికే ముంచుకొస్తున్నది. అంటే ఇప్పటికే తీరం తాకకపోయినా దాని ప్రభావం అనేది అనేక ప్రాంతాలపైన కనిపిస్తుంది. ఇప్పటికే ఉప్పాడ కావచ్చు, లేకపోతే కాకినాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, యానం కావచ్చు, ఇటు కోనసీమ అమలాపురం కావచ్చు, అటు మచిలీపట్నంలో చిన్నగా ఉన్నా సరే, ఎందుకంటే మచిలీపట్నంలో వెళ్తుందనుకుంది కొంచెం అది తన దారి మార్చుకుంది. ఇలాగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మనకి తీవ్రత కనిపిస్తుంది. ఇంతకీ మోంతా ఎలాగా ప్రయాణం చేస్తుంది ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మనం మోంతాకు సంబంధించిన సైక్లోన్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మనం టోటల్గా దీనికి ఇక్కడ ఏదైతే మనకి వ్యాల్ఫుల్ కనిపిస్తుందో, ఒక సుడిగుండల్లా కనిపిస్తుందో, ఇందులో మధ్య భాగంలో మనకి గ్రీన్గా ఒక బ్లూగా కనిపిస్తున్న ప్రాంతమే దీని కేంద్రం. అంటే మోంతాకి ఇది ప్రధానమైన కేంద్రం. అంటే చుట్టూ ఉండే ఏదైతే ఉందో విండు డైరెక్షన్స్ ఏమైనా ఇవి కాకుండా మధ్యలో కనిపిస్తున్న ప్రాంతమే మనకి కీలకమైన ప్రాంతంగా మనం చెప్పాలి. ఇది దాదాపు ఈ చిన్నగా కనిపిస్తున్న ప్రాంతం మనకి శాటిలైట్ వ్యూ ప్రకారం ఇక్కడ కనిపిస్తున్నది దాదాపుగా 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఒక్క చిన్నది కూడా ఇది ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని తాకుతుందో దీన్ని తీరం తాకినట్లుగా ఒక ప్రధానమైన అంచనా వేస్తారు. ఇది ఎప్పుడైతే ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ ఏదైతే భూభాగం ఉందో ఇక్కడ నుంచి ఈ భూభాగం దాటిన తర్వాత దీన్ని తీరం దాటిందని అంచనా వేస్తారు. దాదాపుగా 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇదంతా ఈ మోంతా ఇక్కడ నుంచి దాటడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇప్పటికే తీరం తాకందే కనిపిస్తుంది. మరి ఈ వ్యాసార్థం తీసుకుంటే అంటే చుట్టూ మనకి ఒక సుడిగుండలా తిరుగుతున్న ప్రాంతం దాదాపుగా 2000 కిలోమీటర్ల ప్రాంతం ఉందనేది ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే 200 ప్రధాన కేంద్రీకృతంగా ఉన్న ప్రాంతం అయితే దాని చుట్టుపక్కల ఉండే ఏదైతే ప్రాంతం ఉందో దాదాపుగా 2000 కిలోమీటర్ల ప్రాంతం ఉందనేది ఒక అంచనా వేసింది. అందుకని ఇప్పటికే తీరం తాకకముందే ఆ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఉప్పెనలు వచ్చే ముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. పూర్తిగా ఆకాశం అంతా మారిపోయింది క్షణం. ఎందుకంటే ఉదయం మనకి 6 గంటల నుంచి మనం బిగ్ టీవీ అప్డేట్స్ ఇస్తుంది. 6 గంటల నుంచి 6 అంటే వాతావరణ శాఖ ప్రతి 3 గంటలకి దీన్ని అప్డేట్ చేస్తున్నా బిగ్ టీవీ మాత్రం క్షణం మన రిపోర్టర్లు అందరూ అక్కడ అన్ని చోట్ల మోహరించారు. ప్రతి గంటకు కాకుండా ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుందో మార్పులు అనేది మనం ప్రతి క్షణం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు అనేక సముద్ర తీర ప్రాంతం అల్లకొల్లోలంగా కనిపిస్తుంది. ఉప్పాడైతే నిజంగా తీరం తాకింది అన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. మనకి ఇప్పటికే వచ్చిన సమాచారం కావచ్చు, మనం ఇంతకుముందు చూసిన దృశ్యాలు కావచ్చు. ఇది మనకి ఇప్పుడు టోటల్గా ఉండే పరిస్థితి. ఇది ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, ఇప్పుడు వెళ్తున్న మోంతా ఏ విధంగా ఇప్పుడు సుడిగుండాల ఆకారంలో కనిపిస్తున్నది, ఏ విధంగా ప్రయాణం చేస్తుందని చూస్తే మనం ఇక్కడ టోటల్గా ఈ పిక్చర్ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఇది ఏ విధంగా ఉందనేది చూస్తే ఇది మనకి టోటల్గా కనిపిస్తున్న పిక్చర్. దీన్ని మనం ఒక్కసారి చూస్తే ఇది టోటల్గా మోంతా జరుగుతున్న ప్రయాణం. ఇది అంటే ఎక్కడైతే మనకి రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయో ఇవి టోటల్గా మనకి కనిపిస్తున్నది కాకినాడకి తీరానికి దగ్గరగా. అంటే మచిలీపట్నానికి ముందుగా వెళ్తుంది అనుకున్నారు, కానీ మన విజువల్స్లో క్లియర్ కట్గా ఈ శాటిలైట్ పిక్చర్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ పిక్చర్లో కనిపిస్తున్న ప్రకారం
మచిలీపట్నానికి కొంచెం అటువైపుగా జరిగి కాకినాడ తీరం వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని కొంచెం జూమ్ చేస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి అమలాపురం కాకినాడల మధ్య అంటే టోటల్గా ఒక కేంద్రం అనేది అంటే ఆ విడ్త్ అనేది ఎక్కడి వరకు ఉందనేది మనం చూసుకుంటే నర్సాపూర్ని జస్ట్ తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత పాలకొల్లు, అమలాపురం, కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం ఇలా ఈ ప్రాంతాల మీదుగా మొత్తం ఏదైతే తీరం తాకిన తర్వాత ఇది వెళ్ళే అవకాశం ఉందనేది ఒక క్లియర్ కట్ మ్యాపింగ్ మనం చూపిస్తుంది. ఇంకొంచెం మనం క్లియర్ కట్గా ఏదైతే మోంతా ఉందో అక్కడ వరకు మనం వెళ్ళినట్టయితే ఈ రెడ్ మార్క్ అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడే మనం అంతకుముందు చూసిన ఏదైతే వ్యాల్ఫుల్ ఉందో ఇది క్లియర్ కట్గా ప్రయాణించే ఒక రెడ్ మార్కింగ్ ఇది. అంటే ఇది యానం మీదుగా వెళ్తుంది. మనకి స్పష్టంగా ఆ రేఖ అనేది మనకు చూపిస్తున్నారు కాబట్టి ఇది యానం మీదుగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. దాదాపు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముందు దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తున్నట్టుగా నిన్న అంచనా వేశారు. ఒక దశలో 18-19 కిలోమీటర్ల వరకు ఇది వేగమైంది. కానీ ఇప్పుడు వేగం తగ్గించుకుంది, అంటే 12 కిలోమీటర్లకు వచ్చింది. కానీ సాధారణంగా శాస్త్రవేత్తలు అంచనా వేసేది వేగం తగ్గించుకోవడం అనేది చాలా డేంజర్ ఇండికేషన్గా చెప్తారు. ఎందుకంటే ఒక వాల్ఫుల్ అనేది ఎంత స్పీడ్గా అక్కడి నుంచి మూవ్ అయిపోతే ఆ ప్రాంతాలకు ఎఫెక్ట్ అనేది అంత తక్కువగా ఉంటుంది. కానీ ఇది మూవ్ అవుతున్న సిస్టమ్ చూస్తే ఇప్పుడు 12 కిలోమీటర్ల వేగానికి వచ్చింది. ఇది ఇంకా తగ్గితే 10-8 ఈ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ వేల్ఫుల్స్ అనేవి సుడిగుండాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాన్ని ఎక్కువగా నాశనం చేసే అవకాశం ఉంటుందని ఒక భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక్కడ యానం దగ్గర నుంచి యానంకి కాకినాడకి మధ్య మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం. యానంకి కాకినాడకి మధ్యలో ఈ రెడ్ పాయింట్ మోంతా దాటుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెడ్ పాయింట్ అనేది 200 కిలోమీటర్ల వ్యాసార్థం, దీని చుట్టూ కూడా 2000 కిలోమీటర్ల వ్యాసార్థంతో మనకి ఆ సుడిగుండాలు కనిపిస్తున్నాయి. ఇది టోటల్గా మనం చూసుకుంటే ఇక్కడ దీని సైక్లోన్ ఎఫెక్ట్కి సంబంధించి ఏ విధంగా ఉంది అంటే దాదాపుగా 80 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే గాలులు వీస్తున్నాయి. 80 నుంచి 110, 120 వరకు వెళ్ళే అవకాశం ఉందని ఇప్పటికే మనకి ఏదైతే శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టమైన అంచనాలతో చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది సివియర్ సైక్లోన్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సివియర్ సైక్లోన్గా SCS ఏదైతే సివియర్ సైక్లోన్ ఎఫెక్ట్ ఉందో దీనికి పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది దాదాపు 88 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో అంటే ఒక గంటకి వేగంతో ఇక్కడ ప్రయాణించే అవకాశం ఉందనేది ఒక స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది ఇలాగే ఉంటుందా, దీని నడకంటే ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనకి 1996 నవంబర్ 6వ తేదీన అమలాపురం ప్రాంతంలో వచ్చిన ఏదైతే తుఫాను దాదాపు 200 కిలోమీటర్లు గంటకి వేగాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళింది. అనేక మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 1100 మంది అక్కడ మరణాలు జరిగినాయి. అంటే ఈ తుఫాను చూసుకుంటే మనం భయపడే ఆందోళన కలిగించే అంశం ఇది. ఇప్పుడు దీనికి మనకి కేవలం 88 నుంచి 117 అని చూపిస్తున్నాం. దీని గతి మార్చుకోవచ్చు, దీని వేగాన్ని మార్చుకోవచ్చు. కానీ అంచనా వేస్తుంది ఒకసారి తీరం తాకిన తర్వాత, తీరం తాకి వెళ్ళిపోతున్న తర్వాత అంటే తీరం దాటిన తర్వాత దీని ప్రభావం తగ్గుతుందనే ఒక అంచనా అయితే ఇప్పటివరకు ఉంది. మనం ఈ అంచనాలో చూసుకుంటే ఒక్కసారి అంటే కోనసీమ ప్రాంతం ఎందుకు ఆందోళన చెందుతుందంటే ఇప్పుడు ఈ ఉన్న మ్యాప్ల ప్రకారం ఖచ్చితంగా అమలాపురానికి మీదుగా వెళ్తుంది. ఎందుకంటే దాదాపు అప్పుడే ఆ కాలం అంటే 1996 ప్రాంతంలోనే తీవ్ర నష్టం జరిగింది. ప్రాణ నష్టమే కాదు, దాదాపుగా ఒక 2 లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. దాదాపు 40,000 ఇళ్ళు పూర్తిగా కూలిపోయాయి. 230 హెక్టార్ల కొబ్బరి తోటలు, అంటే కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు కాబట్టి 230 హెక్టార్లో పూర్తిగా కొబ్బరి తోటలు సర్వనాశనం అయిపోయినాయి. ఆ విండి ఎలాగైతే ప్రయాణించిందో కొబ్బరి చెట్లని కూడా ఆ వైపుగా తిరిగిపోయి ఎందుకు పనికి రాకుండా మువ్వరాలిపోయి కోనసీమంతా నాశనం అయిపోయిన పరిస్థితి మనం 1996 నవంబర్ 6వ తేదీన చూసాం. అంత ప్రళయం వచ్చింది. అంటే భైరవతిప్ప కావచ్చు, బొలసితిప్ప కావచ్చు, భైరవపాలెం, బొలసితిప్ప ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిపోయి దాదాపు 1100 మందికి పైగా అక్కడ మృత్యువాత పడ్డారు. ఇంత దాడును చూసాం కాబట్టి ఇప్పుడు ఏదైతే తీరం దాటుతుందో ఇది ఖచ్చితంగా అమలాపురానికి కాకినాడకి మధ్య మనకి ఈ రేఖ కనిపిస్తుంది. ఇంకా క్లియర్ కట్గా చూడాలంటే ఇది యానంకి మీదికి వెళ్తుంది. యానంకి, అమలాపురానికి, కాకినాడకి అంటే కాకినాడకి అమలాపురానికి మధ్య సెంటర్ పాయింట్గా మనకి యానం ఉంటుంది. ఎందుకంటే గోదావరి కలిసే ఒక పాయల్లో అంతర్వేదితో పాటు యానం కూడా ఒక 2 పాయలుగా గోదావరి కలుస్తుంది కాబట్టి ఇందులో ప్రధానమైన పాయ యానం దగ్గర ఉంటుంది. అంటే దాని పైగా వెళ్తున్నప్పుడు దీని ప్రభావం గోదావరి పరివాహక ప్రాంతంలో, గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఎంత తీవ్రంగా ఉంటుందనేది ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. 1996 నుంచి కూడా బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు ఇప్పుడు మోంతా తుఫానుతో
చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ విధంగా అవబోతుంది? ఎందుకంటే దాదాపు గంటకి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే అక్కడ ఉండే తోటలే కాదు, ఇళ్లే కాదు, ఏమవుతాయనే ఒక భయాందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా దిశ మార్చుకోవడంతో ఈ విధంగా భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం ఈ టోటల్ పిక్చర్లో చూసుకుంటే మనకి ఎన్ని ప్రాంతాలండి, అటు సామర్లకోట కావచ్చు, రాజమండ్రి కావచ్చు, తణుకు కావచ్చు, పాలకొల్లు కావచ్చు, నర్సాపూర్, ప్రధానంగా భీమవరం లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా నష్టం జరిగే అవకాశం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఈ సైక్లోన్ విండ్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఐఎండీ మనకి స్పష్టంగా మెట్రాలజీ డిపార్ట్మెంట్ మనకి స్పష్టంగా చెప్పింది, వాతావరణ శాఖ. ఈ దీంట్లో ప్రకారం మనం చూసుకుంటే ఒక అంచనా, అంటే టైం టు టైం, అంటే దాని పొజిషన్ ఏంటి, మ్యాక్సిమం ఏ విధంగా వెళ్ళబోతుంది, కేటగిరీ ఏ విధంగా ఉందో, సైక్లోన్ కేటగిరీ సమయంతో పాటు దీనికి ఇచ్చారు. మనం ముందుగా చూసుకుంటే దాదాపు 11 గంటలు, తర్వాత ఈ 12 గంటల ప్రాంతమే కాదు, సాయంత్రానికి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇది గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఇచ్చారు. భారత కాలమానం ప్రకారం దీన్ని మార్చుకుంటే 12 ఉన్నదానికి దాదాపుగా మనకి 5:30 గంటలు, అంటే 5:30 గంటల పాటు మనకి ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు ఖచ్చితంగా ఈ స్థాయిలో ఉండబోతుంది అనేది మనకు చూపిస్తోంది. ఇందులో చూస్తే దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్లు గంటకు అంత వేగంతో మనకి సివియర్ సైక్లోన్గా మనకి ఇది మారబోతుంది, మోంతా అనేది మారబోతుంది అనేది స్పష్టంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంటే దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో, 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వెళ్తే ఏమవుతాయనేది మనం చూడొచ్చు. ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గంటకి గాలులు వీస్తుంటేనే ఉప్పాడ కావచ్చు, లేకపోతే కాకినాడ కావచ్చు, లేకపోతే మిగతా అమలాపురంలో కొన్ని ప్రాంతాల్లో ఉండే సీకోస్ట్ ప్రాంతాలు కావచ్చు, భయాందోళనలో గడగడలాడుతున్నాయి. అలాంటిది 110 కిలోమీటర్ల వేగంతో కానీ ప్రయాణం చేస్తే ఏమవుతుందనేది మనం ఊహించుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఇప్పటివరకు ఉన్నది తీరం తాకేటప్పుడు మాత్రమే. మరి తీరం దాటేటప్పుడు దీని ప్రభావం మరింత విస్తృతంగా అవుతుంది. ఎందుకంటే చాలా తుఫాన్లో మనం చూసాం, అది ఎంత విస్తృతంగా ఉంటుందంటే తీరం దాటేటప్పుడు అది వేగం అంటే 12 కిలోమీటర్ల వేగంతో దాటుతుంది. కాబట్టి ఒక అంచనా వేసినా అది వేగంగానే తగ్గితే, అంటే ఆ వేల్ఫుల్ అనేవి, సుడిగుండాలు అనేవి క్రమేణా అక్కడే తిరుగుతూ స్లోగా వెళ్తే మాత్రం పెద్ద నాశనం మనకు జరుగుతుంది. దానికి సంబంధించిన పిక్చర్ కూడా, అంటే దాదాపు రాత్రి 11 గంటల వరకు తీరం తాకిన తర్వాత, సాయంత్రం 5:30 గంటలకు తీరం తాకిన తర్వాత రాత్రి 11:30 గంటల వరకు దాదాపు 6 గంటలకు పైగా ఇక్కడ మనకి ఈ తుఫాను ప్రభావం అనేది, మోంతా ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఏదైతే ఉందో అది పూర్తిగా దాటడానికి ఈ టైం పడుతుందని చెప్తున్నారు. ఇందులో కూడా అంటే 11 గంటల వరకు ఇదే దాదాపు 110 ఉండేది 105 కిలోమీటర్లు, అంటే ఒక గంటకి వేగంగా మనకి జరిగే అవకాశం ఉందని సివియర్ తుఫాన్గానే మనకి సైక్లోన్గా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో కొంత శాంతించే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికి దాదాపు 6 గంటలు ఈ ప్రవాహం తుఫాను తీరం దాటుతుంది. కాబట్టి దాటిన తర్వాత సమయంలో ఈ విధంగా ఉంటుందనేది మనకి ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పష్టంగా మనకు చెప్తున్నారు. ఇందులో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గంటకు 90 ప్రయాణించే అవకాశం ఉందని మనకు స్పష్టం చేస్తున్నారు. అంటే అప్పటికి సైక్లోన్గా ఉంటుంది. ఏదైతే మనకి సివియర్ సైక్లోన్గా ఉందో అది ఒక్కసారిగా సైక్లోన్గా అప్పుడు మారుతుంది. అంటే దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్లు, అంటే ఇప్పటికే మనకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఇంకా తీరాన్ని తాకక ముందే మనకు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ తుఫాను ప్రభావం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఇవన్నీ చూసుకుంటే ఇది మనకి ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ఉందో ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా 6 గంటల పాటు 200 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న మోంతా తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే అందులో వణికిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవి మనం చూడొచ్చు. ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో 110 కిలోమీటర్ల వేగంతో మొత్తం ఈ వేల్ఫుల్ అంటే పూర్తిగా ఈ సుడిగుండాలన్నీ ఈ ప్రాంతం మీదుగా వెళ్ళడం వల్ల తీరం తాకటం, తీరం దాటడం ఈ రెండు దాదాపు 6 గంటల పాటు జరిగిన తర్వాత ఉండే పరిణామాలు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే తీరం తాకేటప్పుడు వర్షాలు పడతాయి, తర్వాత తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడతాయి. కాబట్టి దాదాపు 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలనేది మనకి శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అటు భారత వాతావరణ శాఖే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే దాదాపుగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది అరేబియా సముద్రం, నాకు ఇటువైపు కనిపిస్తున్నది.
అరేబియా సముద్రంలో కూడా దాదాపుగా అన్ని సముద్రాల్లో కూడా ఏకకాలంలో అక్టోబర్ నవంబర్ కాలాల్లో ఏదైతే ఈ తుఫాన్లు ఉంటాయో ఇవి వెళ్తుంటాయి. కానీ 1-2గా కలిసి ఏకమైనప్పుడు మాత్రమే ఇది సూపర్ తుఫాన్లుగా మనకి చాలా సివియర్ తుఫాన్లుగా మారతాయి. ఇప్పుడు ఎక్కడైతే అరేబియా సముద్రంలో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం అంటే బే ఆఫ్ బెంగాల్లోన ఇక్కడ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ ప్రభావం హైదరాబాద్ తెలంగాణ పైన కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటువైపు అంటే మనకి ఈ పశ్చిమాన్ని ఇటువైపు ఉండే ప్రాంతం నుంచి కూడా ఉంది కాబట్టి ఈ దిశ నుంచి వచ్చే గాలులు కూడా హైదరాబాద్ పైన అరేబియా సముద్రం పై నుంచి వచ్చే గాలులు అటువైపు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు రెండు కూడా ఏకమై ఇక్కడ ఉండే క్లౌడీకి ఏర్పడుతుంది. వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపు 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందనేది హైదరాబాద్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా మనకి హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఇప్పటికీ కాకినాడ తీరానికి ఈ మొత్తం ఇది ఉన్న మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో 240 కిలోమీటర్లకి దగ్గరగా మనకి ఈ ప్రయాణం సాగిస్తూ ఉంది. విశాఖపట్నానికి ఎక్కడైతే మనకి విశాఖపట్నం కనిపిస్తుందో విశాఖపట్నం ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ మోంతా కేంద్రీకృతమైంది. తర్వాత మచిలీపట్నానికి అంత ప్రభావం లేకపోయినా మచిలీపట్నంకి దగ్గరగానే వెళ్తుంది. కానీ ఆ డైరెక్షన్ లేకపోవడం మచిలీపట్నానికి 160 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. కానీ ఆ దిశ అనేది అటువైపు లేకపోవడం వల్ల అంత భయాందోళన అక్కర్లేదు. ఖచ్చితంగా అమలాపురం, యానం, కాకినాడ ఈ 3 ప్రాంతాల మీదుగానే ఇది వెళ్లే అవకాశం ఉందనేది ఒక డైరెక్షన్ మనకు కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో అంటే సాయంత్రం 4 గంటల నుంచి తీవ్ర ప్రభావం మనకు కనిపించే అవకాశం ఉంది. 5:30 గంటలకి తీరాన్ని ఖచ్చితంగా తాకుతుంది. ఎందుకంటే అంచనాల ప్రకారం ఈ అంచనాలు కానీ అయితే ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటివరకు ఉండే విండ్ స్పీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంచనాలు వేసినా ఈ అంచనాలన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రకృతి మన ఆధీనంలో ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఏ మాత్రం మార్చుకున్నా 1996లో నవంబర్లో కూడా ఇలాంటిదే సిచ్యువేషన్ జరిగింది. అప్పటికి వాళ్ళ అంచనాల ప్రకారం దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అంచనా వేసినా 220 కిలోమీటర్ల వేగంతో గాలులు ఒక్కసారిగా పెరిగాయి. తీరం తాకేటప్పుడు అక్కడ ఉండే అనేక ప్రభావాలు మనకి కారణమవుతాయి కాబట్టి వాటన్నిటితో అంత వేగంతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రాణ నష్టం జరిగింది. ఇది ఇక్కడతోనే ఉంటుందా లేదా ఉప్పెన రూపంలో మారుతుందా? ఎందుకంటే ఇలాంటి సైక్లోన్స్ మోంతా లాంటి సైక్లోన్స్ ఉప్పెనగా మారే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే సముద్ర నీటిని ఈ 200 కిలోమీటర్ల వ్యాసార్థంతో తీసుకొస్తాయి కాబట్టి తీరం తాకిన తర్వాత తీరం దాటే సమయంలో ఆ సముద్రపు నీరుని అక్కడే విడిచిపెట్టి గాలులు మాత్రమే ప్రయాణం చేసే అవకాశం సైక్లోన్స్కి ఉంటుంది. అలా కాకుండా సముద్రపు నీటిని ఈ 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న వాటిని పూర్తిగా తీసుకొచ్చి ఆ మొత్తం ఏదైతే తీరం ఉందో తీరం పైనుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీన్నే మనం ఉప్పెనగా చెప్తున్నాం. మనకి ఏదైతే 1977లో వచ్చిన దివిసీమ తుఫాన్ అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనిపించింది. దాదాపు 14,300 మంది ఆ రోజున మృత్యువాత పడ్డారు. అధికారికంగా అనధికారికంగా దాదాపు 50,000 మంది చనిపోయినట్టుగా అతిపెద్ద ఒక ఉప్పెనగా మనం చూసాం. అంటే ఈ సైక్లోన్ ఉప్పెనగా మారడానికి ఎటువంటి అంచనాలు ఉండవు. దాని స్వరూపం ఒకసారిగా మార్చుకుంటే ఏవైనా జరగచ్చు. అందుకని ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్గా ఉంది. అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి. మరోవైపు అన్ని చోట్ల కూడా అధికారులు కావచ్చు, అటు పోలీసు, రెవెన్యూ ఇలాంటి యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. సీఎం అంటే ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణం ఇలా ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీన్ని మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేశారు. దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. గడిచిన ప్రతి క్షణం కూడా అధికారులు అప్రమత్తతో ఉండాలనేది ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ టోటల్గా చూసుకుంటే మనకి ప్రతి క్షణం ఇప్పుడు బిగ్ టీవీ మీకు ప్రతి క్షణం కూడా దీనికి పూర్తి సమాచారం అందించబోతుంది. సాయంత్రం 5-5:30 గంటలకు తీరం తాకే సమయమే కాదు, అంతకు ముందు సమాచారాన్ని, ఆ తర్వాత తీరం తాకుతున్న సమయంలో అక్కడి నుంచి తీరం దాటిన సమయంలో 6 గంటల పాటు జరిగే పరిణామాలని అన్నీ కూడా మీకు స్పష్టంగా మీకు బిగ్ టీవీ చూపించబోతుంది. కానీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరో ఇళ్ల నుంచి బయటికి రావద్దని కోస్టల్ బెల్ట్లో అనేక ప్రాంతాలను హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తీరం దాటుతున్నప్పుడు ఈ 2,200 కిలోమీటర్ల వ్యాసార్థంతో వెళ్తున్నప్పుడు అటు పాలకొలు కావచ్చు, లేకపోతే అమలాపురం కావచ్చు, యానం, కాకినాడ, రాజమండ్రి, తుని ఇలాగ అనేక ప్రాంతాల మీదుగా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకుండా హెచ్చరికగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనేది అధికారుల హెచ్చరిక.